మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానిందాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మని ద్వారా ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, కక్ష చేత అనగా పగ చేత మీరేమీ సాధించలేరు. అది వృధా అయిపోతూ ఉంది. మీ జీవితాలు పాడైపోతాయి. పగ చేత ఏమీ చేయలేరండి. మీలో అటువంటి మనసు కలిగితే విడిచిపెట్టండి. మీరు భక్తి జీవితంలో చేసినా, దేవునికి విజ్ఞాపన చేసినా, దేవుని సంధిలో నడుస్తున్నా, సాగిపోతున్నా, దేవుడి మీ మొరను ఆలకించలేడు. ఎందుకంటే మీలో గర్వం ఉన్నది గనుక, కక్ష ఉన్నది గనుక, పగ ఉన్నది గనుక. ఆ పగను మీరు తొలగించుకుంటే, మీకు మీరుగా తగ్గించుకుంటే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు అని చెబుతూ, వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి, గొప్పవాడని ఎంచాలి. ఎప్పుడు ఎంచగలుగుతాము? పగున్నప్పుడు ఎంచలేము, అసూయ ఉన్నప్పుడు ఎంచలేము, కక్ష ఉన్నప్పుడు ఎంచలేము. వాటన్నిటినీ దూరము చేస్తే నిశ్చయముగా వినయమైన మనసు మనకు కలుగుతుంది. వినయమైన మనసు గలవాడు నాకంటే అతను గొప్పవాడని ఎంచుతాడు. అదండి దైవనీతి. దేవుని యొక్క కృప ఉన్నవారు అలాగూ మాట్లాడతారు, అలాగూ మనసుతో ఆలోచన చేస్తారు. యోగ్యులుగా ఎంచినప్పుడు దేవుడు మనలను దీవిస్తారు. ప్రియులారా, దావీదును తరుముతూ సౌలు వెళుతున్న సమయంలో 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17 మనం చూస్తే, దావీదుతో అంటూ ఉన్నాడు సౌలు, నేను తరుముకుంటూ వచ్చినా, నేనెక్కడ నీ చేతికి చిక్కినా, నీవు నన్ను చంపకుండా నా అపకార బుద్ధికి నీవు ఉపకారము చేశావు గనుక దావీదా నాయనా, నాకంటే నీవు నీతిపరుడవనించాడు. నా తర్వాత ఇశ్రాయేలు దేశమును పరిపాలన చేసే రాజుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఘనకార్యములు పూనుకుంటావు. దయచేసి నేను చేసిన అన్యాయాన్ని బట్టి నా సంతతిని నీవు శిక్షించవద్దు అని బ్రతిమాలుకుంటూ ఉంటాడు. అంటే అప్పటికి దావీదు రాజు కాదండి. ఆయనను సౌలు చేసిన అన్యాయమును బట్టి ఆయన భయపడి తర్వాత రాజవుతున్న ఆ వ్యక్తిని క్షమాపణ అడుగుతున్నాడు, ఘనముగా ఎంచుతున్నాడు, యోగ్యుడిగా ఎంచాడు. ఉదయకాల సమయంలో అటువంటి మనసు కలిగి ఉన్నామా? అహంకారమైన మనసు మంచిది కాదండి. పగ కార్యాలు జరగనివ్వదండి. భయంకరమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. దానివల్ల నష్టమే కానీ లాభమేమి ఉండదు. సౌలు దావీదుతో మాట్లాడిన మాటలు ఈ విధముగా ఉన్నాయి. మరి మన జీవితాల్లో ఏ విధముగా ఉన్నాము? ఇంకా నువ్వు పగతో కలహముతో రగిలిపోతున్నారా? దేవుని సంధిలో ప్రయాణము చేస్తూ కూడా మారు మనసు లేని బ్రతుకుతున్నారా? అలాగూ బ్రతికితే అది వృధా. గమనించుకుని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికువారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ, వినయమైన మనసుతో దేవుని దీవెనలు పొందుకుందుముగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. ఈ ఉదయకాల సమయంలో మాతో నేరుగా మాట్లాడుతూ, ఎవరైతే వినయమైన ప్రవక్తన కలిగి జీవిస్తారో అటువంటి వారిని నేను దీవిస్తానని మీరు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశారు. అటువంటి దీవెన మేము పొందుకోవాలంటే మాకంటే ఎదుటి వారిని గొప్పగా ఎంచాలని, యోగ్యులుగా ఎంచాలని మీరు చెప్పారు. ఆ విధంగా మేము మా మనస్సును ప్రభా మీ సన్నిధానములో ప్రభా సమర్పించుకుంటున్నాం. ఎటువంటి గర్వం, అహంకారం, పగమాలు లేకుండా
మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సరిచేసి పరిశుద్ధాత్మ సహవాసం నడిపించమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.